Hello friends, welcome back to our English grammar article series. Today we are learning a very important rule. Such, quite, many rather. ఈ వర్డ్స్ వచ్చినప్పుడు ఆర్టికల్ ఏ ఆర్ యాన్ ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి, ఈ వీడియో చివరి వరకు చూస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది. సచ్, క్వైట్, మెనీ రాదర్ ఇవి మోడిఫైర్స్. ఇవి నౌన్ని డిస్క్రైబ్ చేస్తాయి. ఇవి తరచూ కౌంటబుల్ సింగులర్ నౌన్స్ ముందు వస్తాయి. అలాంటి సందర్భాల్లో ఇండిఫరెంట్ ఆర్టికల్ ఏ ఆర్ యాన్ తప్పనిసరిగా వాడాలి. ఇవి ఫిక్స్డ్ గ్రామటికల్ ప్యాటర్న్. ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ ఎ గర్ల్ ఇన్ మై లైఫ్. నేను నా జీవితంలో అలాంటి అమ్మాయిని చూడలేదు. సచ్ తర్వాత నౌన్ వస్తే ఆర్టికల్ అవసరం. సచ్ ఎ బ్యూటిఫుల్ డే, ఎంత అందమైన రోజు. సచ్ మోడిఫైర్, డే నౌన్ కాబట్టి ఆర్టికల్ అవసరం. ఐ హ్యావ్ సీన్ మెనీ ఏ గర్ల్ ఇన్ మై లైఫ్. నేను నా జీవితంలో చాలామంది అమ్మాయిలను చూశాను. మెనీ ఏ ప్లస్ సింగులర్ నౌన్ అనేది ఒక స్పెషల్ స్ట్రక్చర్, కానీ ఇది ప్లూరల్ మీనింగ్ ఇస్తుంది. ఐ హ్యావ్ సీన్ మెనీ గర్ల్స్ ఇన్ మై లైఫ్, ఇది కూడా కరెక్టే. నేను చాలామంది అమ్మాయిలను చూశాను అని. ఐ హ్యావ్ సీన్ మెనీ ఏ గర్ల్ ఇన్ మై లైఫ్ అంటే ఒక్కొక్క అమ్మాయిని అయినా చాలామంది చూశాను అని. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మెనీ ఏ గర్ల్ అనేది సింగులర్ అయితే ఎందుకు హ్యావ్ వాడారు అని. ఐ హ్యావ్ సీన్ మెనీ ఏ గర్ల్లో సబ్జెక్ట్ ఐ, టెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. హ్యావ్ సబ్జెక్ట్ ఐకి సంబంధించిన వెర్బ్, గాల్కి కాదు. మెనీ ఏ మ్యాన్ హ్యాస్ వెల్కమ్డ్ మీ వామ్లీ. మెనీ ఏ మ్యాన్ గ్రామటికల్లీ సింగులర్, వెర్బ్ హ్యాజ్ అంటే ఒక్క పర్సన్లా బిహేవ్ చేస్తుంది కాబట్టి సింగులర్ వెర్బ్ హ్యాజ్ వాడాలి. మీనింగ్లో ఇది చాలామంది సూచించగలదు, కానీ వెర్బ్ మాత్రం సింగులర్. మెనీ మెన్ హ్యావ్ వెల్కమ్డ్ మీ వామ్లీ, చాలామంది వ్యక్తులను ఆత్మీయంగా స్వాగతించారు. మెనీ మెన్ గ్రామటికల్లీ ప్లూరల్, ప్లూరల్ సబ్జెక్ట్కి హ్యావ్ అనే ప్లూరల్ వెర్బ్ వాడాలి. మెనీ మెన్ హ్యావ్ వెల్కమ్డ్ మీ వామ్లీ కరెక్ట్. మెనీ ఏ ప్లస్ సింగులర్ నౌన్, గ్రామటికల్లీ సింగులర్. మెనీ ప్లస్ ప్లూరల్ నౌన్, గ్రామటికల్లీ ప్లూరల్. కమల ఈజ్ ఏ డల్ గర్ల్, కమల ఒక బోరుగా ఉండే అమ్మాయి. ఇట్ ఈస్ క్వైట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ, అది ఒక ఆసక్తికరమైన కథ. ఇంట్రెస్టింగ్ అనేది ఓవెల్ సౌండ్తో మొదలవుతుంది కాబట్టి ఆర్టికల్ యాన్ వాడాలి. క్వైట్ తర్వాత నౌన్ వస్తే ఆర్టికల్ అవసరం. ఇట్ ఈజ్ రాదర్ ఏ డిఫికల్ట్ క్వశ్చన్, ఇది కొంచెం క్లిష్టమైన ప్రశ్న. రాదర్ ఏ స్ట్రేంజ్ ఐడియా, కొంచెం విచిత్రమైన ఆలోచన. రాదర్ తర్వాత నౌన్ వస్తే ఆర్టికల్ అవసరం. కామన్ ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్. క్వైట్ ఏ సర్ప్రైజ్, ఎంత ఆశ్చర్యం. మెనీ ఏ టైమ్ ఐ హ్యావ్ వార్న్డ్ హిమ్, ఎన్నోసార్లు నేను అతన్ని హెచ్చరించాను. సచ్ ఏ మిస్టేక్, రాదర్ ఏ ఫూలిష్ యాక్ట్, కొంచెం విచిత్రమైన ఆలోచన. సచ్, క్వైట్, మెనీ, రాదర్ కనిపిస్తే సింగులర్ కౌంటబుల్ నౌన్ ఉందా, ఉంటే వెంటనే ఏ ఆర్ యాన్ గుర్తు తెచ్చుకోండి. ఆర్టికల్స్ రూల్ నెంబర్ 5 కంప్లీట్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సీ యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్.